Welcome to my YouTube channel, Family Man Anil. So today's video is all about how I created my vision board for 2026. So ఈ వీడియో అంతా కూడా విజన్ బోర్డ్ గురించి ఉంటుంది. లైక్ ఈ ఇయర్ అంతా ఏ టైప్ ఆఫ్ విజన్స్ నాకున్నాయి అండ్ ఆల్సో వాటిని నేను ఎలా అచీవ్ చేద్దాం అనుకుంటున్నాను. సో వీటి గురించి నేను మాట్లాడతాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో యాజ్ ఐ సెడ్ మై విజన్ బోర్డ్ చూపిస్తాను అని చెప్పి. సో ఇది నా విజన్ బోర్డు. సో విజన్ బోర్డ్ అనేది చాలా సింపుల్గానే చేశాను, ఎందుకంటే ఇది పెద్ద ఫ్యాన్సీగా ఏం ఉండదు. సో నా దృష్టిలో విజన్ బోర్డ్ ఏంటంటే మనం పొద్దున్న రోజు లేవగానే మన డెస్క్ దగ్గర మనం చేసే పని యాక్టివిటీ అనేది మనకు కనిపిస్తే, సో దట్స్ వాట్ ఐ ఫీల్. ఓకే, నేను ఈ పని చేయాలి, సో నేను ఈ ప్రాసెస్లో నేను ఉన్నాను, సో ఇది నా గోల్ అని మనకు తెలియటం. సో నా దృష్టిలో విజన్ బోర్డ్ అంటే అదే. సో దీంట్లో యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, నా ఫస్ట్ ప్రయారిటీ అన్నిటినీ నేను ముందుగా పెట్టుకున్నాను. సో ఇక్కడ వస్తుంది కదా, దిస్ ఇస్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మ్యాన్ అని. సో ఈ ఛానల్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో నా లైఫ్లో జరిగే డైలీ డే యాక్టివిటీస్ అన్నీ కూడా క్యాప్చర్ చేసి ఈ ఛానల్లో పెట్టి దీనికి ఫస్ట్ ప్రయారిటీగా నేను ఎందుకు ఇచ్చుకున్నానంటే, నేను కూడా కాంటెంట్ క్రియేట్ చేయగలను అండ్ కాంటెంట్ క్రియేషన్ జర్నీలో ఉంటాను అని మెయిన్ మోటివ్తో ఈ యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 20 days అవుతుంది. అండ్ దిస్ ఛానల్ ఈస్ గ్రోయింగ్ రియలీ గుడ్. అంటే ఎంత బాగా గ్రో అవుతుందంటే రియలీ గుడ్ అనమాట. అండ్ పీపుల్ ఆర్ లైకింగ్ మై కాంటెంట్ అండ్ ఆల్సో దే టెక్స్ట్ మీ సెయింగ్ దట్ ఇది మేము కనెక్ట్ అయ్యాం, లైక్ ఈ ఆస్పెక్ట్ ఏదైతే మాకు నచ్చింది. అండ్ ద పీపుల్ ఆల్సో కనెక్ట్ ఫర్ మై వీడియోస్. ఐ రియలీ లైక్ ఇట్. అండ్ స్లోగా నేను కూడా దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడదాం అనుకున్నాను. దట్ ఈస్ అబౌట్ యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ. సెకండ్ వన్ వచ్చేసి దిస్ పేజ్ యూ కెన్ సీ. సో దిస్ పేజ్ ఈజ్ ఆల్ అబౌట్ ది అనిల్ ది గ్రోత్ మార్కెటర్. సో ఈ పేజ్లో నేను ఆల్మోస్ట్ లైక్ డిజిటల్ మార్కెటింగ్ థింగ్స్ అన్నీ కూడా ఈ పేజ్లోని నేను అప్డేట్స్ పెడతాను. బికాజ్ ఎందుకంటే బై ప్రొఫెషన్ నేను డిజిటల్ మార్కెటర్ని, మోర్ దాన్ ఆల్మోస్ట్ లైక్ 8 years ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. సో నేను చేసే వర్క్స్ అన్నీ కూడా అండ్ నేను ఎలాంటి వర్క్స్ చేస్తాను అండ్ నాతో క్లయింట్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను ఆ పేజ్లో షేర్ చేసుకుంటాను. అండ్ దిస్ పేజ్ ఈజ్ ఆల్సో వర్కింగ్ గుడ్ అండ్ మోర్ దాన్ ఆల్మోస్ట్ లైక్ నేను స్టార్ట్ చేసి 20 days అవుతుంది ఇది కూడా. అండ్ ఈ పేజ్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. మోర్ దెన్ డేలోనే 2000+ పీపుల్ ఆర్ విజిటింగ్ దిస్ పేజ్. సో దీన్ని కూడా నేను గ్రో చేయాలి అండ్ దీన్ని కూడా ఒక మంచి కాంటెంట్ అనేది జనరేట్ చేయాలి అండ్ జనాలకి డిజిటల్ మార్కెటింగ్ అవేర్నెస్ క్రియేట్ చేయాలన్నదే ఈ పేజ్ యొక్క. అండ్ థర్డ్ వన్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్. సో యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అనేది సింపుల్ కాదు, బికాస్ యూట్యూబ్ అంత ఈజీగా మానిటైజేషన్ చేయదు. మినిమం సబ్స్క్రిప్షన్ బేస్ రావాలి అండ్ ఆల్సో మంచి కాంటెంట్ జనరేట్ చేయగలగాలి కన్సిస్టెన్సీగా. సో ఈ ఇయర్లో నేను పెట్టుకున్న థర్డ్ గోల్ ఏంటంటే ఈ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అనేది కూడా చెయ్యాలి అన్నది నేను పెట్టుకున్నాను అనమాట. సో ఇట్స్ రియలీ టఫ్, కొంచెం కష్టమే మానిటైజేషన్ చేయడం, బట్ అది ఎలాగైనా చేయాలని ఒక విజన్ పెట్టుకుంటే జరుగుతుంది అన్నది బిలీఫ్ అనమాట. సో అలానే ఫస్ట్ ఉన్న 3 aspectsలో ద థర్డ్ ప్రయారిటీ యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ ఫర్ ఫ్యామిలీ మ్యాన్ అని. అండ్ థర్డ్ అయిపోయినాక ఫోర్త్ వన్ వచ్చేసి గెటింగ్ ఎ గుడ్ కెమెరా. బికాస్ when it comes for videos, when you have a good camera, so you can make a good content, because camera is all about captures things కాబట్టి. సో నేనేమనుకుంటా అంటే if you have a good camera you can create a good content. అందుకే దీన్ని ఫోర్త్ ప్రయారిటీలో పెట్టాను, వేర్ ఇంకా కాంటెంట్ చేయాలి అండ్ ఆల్సో మంచి కెమెరాని నేను కొనుక్కోవాలి. సో ఇది కూడా నేను విజన్గా పెట్టుకున్నా. అండ్ మేబీ ఇది లాంగ్ టర్మ్ అవ్వచ్చు, లైక్ మేబీ ఈ ఇయర్లో జరగచ్చు లేదా నెక్స్ట్ ఇయర్లో జరగచ్చు, బట్ స్టిల్ ఐ పుట్ ఇట్ ఇన్ మై విజన్ బోర్డ్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్గానిక్ ఫుడ్, ఆర్గానిక్ అండ్ హెల్తీ ఫుడ్. ఈ ఆర్గానిక్ అండ్ హెల్తీ ఫుడ్ ఎందుకు పెట్టుకున్నా అంటే, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది పర్సన్ బై పర్సన్. సో ఈ ఫుడ్, ఆర్గానిక్ ఫుడ్ అనేది కూడా కన్జ్యూమ్ చేద్దాము అండ్ హెల్దీ ఫుడ్ తిందాము అన్న ఒక మోటివ్తో. సో ఇది ఇప్పటిదాకా మనం తింటున్న ఫుడ్ అంతా మంచిది కాదంటే మంచిదే, బట్ స్టిల్ టు మేక్ ఇట్ మోర్ హైజీన్ అండ్ ఆల్సో
మంచి హెల్తీ ఫుడ్ తింటే మన నెక్స్ట్ జనరేషన్ కూడా అదే ఫాలో అవుతారు అన్న ఒక మోటివ్తో స్టార్టింగ్ దిస్ ఇయర్ మంచి ఆర్గానిక్ ఫుడ్ని తీసుకుందామని. సో దట్స్ వై పుట్ ఇట్ ఇన్ ద 5th priority. అండ్ ది 5th one is తెలిసి క్రూయిజ్ ట్రిప్. సో నాకు ఎప్పటి నుంచో సిన్స్ మై చైల్డ్హుడ్ ఐ హ్యావ్ దిస్ గోల్ అనమాట. అదేంటంటే షిప్లో ఎప్పుడైనా ట్రావెల్ చేయాలి, అట్లీస్ట్ 2 to 3 days అయినా స్టే చేయాలి, అండ్ ఆ షిప్ ఎన్వైరన్మెంట్ చూడాలి, అండ్ సీలో వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది. సో ఇలాంటివన్నీ కూడా ఎప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి కూడా నాకు నా మైండ్లో ఉంటాయి అనమాట. షిప్ ఎలిమెంట్లో ఎప్పుడైనా షిప్ ఎక్కాలి, షిప్లో ట్రావెల్ చేయాలి అని ఒక ఉంది. సో అది కూడా ఇయర్లో పెట్టుకున్నా, బట్ ఇది జరుగుతుందో లేదో తెలీదు. లెట్స్ ఒకవేళ ఈ ఇయర్లో జరగకపోతే మేబీ నెక్స్ట్ ఇయర్లో చేయాలి అన్న ఒక విజన్ నేను నా విజన్ బోర్డ్లో పెట్టుకున్నా. దీస్ ఆర్ మై ఫస్ట్ 6 priorities. సో వీటిని నేను నా విజన్ బోర్డ్లోనే యాడ్ చేసుకున్నాను. సో నేను ఈ 1 yearలోని ఈ 6ని అచీవ్ చేయలేకపోయినా నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లోనే అచీవ్ చేస్తాను అన్నది నా మెయిన్ మోటివ్. అండ్ ఆల్సో నాకు ఈ విజన్స్ ఇలా పెట్టుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, మనకి విజన్స్ ఎప్పుడైతే కనిపిస్తాయో మనం దాని మీద పని చేస్తాం. అండ్ దట్ కెనాట్ బి అ షార్ట్ టైమ్ గోల్, బట్ దట్ విల్ బి అ లాంగ్ టర్మ్ గోల్ అనే నేను దాన్ని ఇప్పుడు భావిస్తాను. సో ఇవి కాకుండా ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. అవి నేను మై విజన్ బోర్డ్లో ఇప్పటిదాకా 6 విజన్స్ కంప్లీట్ అయినాయి. అండ్ నెక్స్ట్ 7th one గెటింగ్ ఆల్మోస్ట్ 3,000 subscribers ఫర్ మై యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ వన్ అండ్. సో ఈ 3,000 subscribers రావడం అనేది కూడా చాలా కష్టం. ఎందుకంటే ఐఎమ్ హోపింగ్ ఫ్రమ్ నెక్స్ట్ 6 monthsలోని రావాలి లేదా వస్తాయని నేను అనుకుంటున్నాను. బట్ మేబీ ఇట్ విల్ టేక్ 1 year ఆల్సో. ఎందుకంటే ఇనీషియల్గా సబ్స్క్రైబర్ బేస్ రావడం అనేది చాలా కష్టం యూట్యూబ్కి. స్పెషల్గా మనం రెగ్యులర్గా కాన్స్టెంట్గా వీడియోస్ పెట్టాలి, అండ్ ఎలాంటి కాంటెంట్ చేయాలి, లేదా ఎలాంటి కాంటెంట్ చేస్తే పీపుల్కి నచ్చుతుంది, లేదా జనాలకి ఎలాంటి కాంటెంట్ వాళ్ళు నిజంగా చూస్తారు. సో ఇవన్నీ రీసెర్చ్ అంతా అవడానికి కూడా మోస్ట్లీ మనకి మోర్ దెన్ 3-4 months కూడా పడుతుంది. కొంతమంది యూట్యూబర్స్కి ఏంటంటే దే గెట్ ఇట్ ఫాస్ట్ అన్న, కొంతమందికి 1 month వస్తుంది, కొంతమంది 2 months వస్తుంది. బట్ ఈ యూట్యూబ్ ఛానల్కి మాత్రం ఇట్ మైట్ టేక్ టైం. సో అందుకని నేను ఈ విజన్ బోర్డ్లో పెట్టుకున్నాను, లైక్ ఐ నీడ్ టు గెట్ 3,000 subscribers అని నేను మేజర్గా పెట్టుకున్నది. బట్ మీరు చూస్తే చాలా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఎగ్జాజరేట్ చేసి చెప్తారు దట్ చాలా ఈజీగా వచ్చేస్తాయి, కాంటెంట్ చేయడం చాలా ఈజీ, మీరు చేసే కాంటెంట్కి చాలా సింపుల్గా వస్తాయి అంటారు. బట్ అది చేసే వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఏ టైప్ ఆఫ్ కాంటెంట్ బిల్డ్ చేయాలి, లేదు ఎలాంటి కాంటెంట్ ఎంత టైం పడుతుంది, మనం ఎలా ఎడిటింగ్ చేస్తే జనాలకు నచ్చుతుంది. సో ఇలాంటివన్నీ కూడా చాలా ప్రైమ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అది ఎవరైతే కాంటెంట్ జనరేట్ చేస్తారు కదా వాళ్ళకి స్పెసిఫిక్గా ఐడియా ఉంటుంది. బికాజ్ యూట్యూబ్ ఏం చేస్తుందంటే, వన్స్ మీరు కాంటెంట్ బిల్డ్ చేసి మీరు ఎప్పుడైతే యూట్యూబ్లో పెడతారో అది కూడా అనలైజ్ చేస్తుంది. లైక్ మీరు చేస్తున్న కాంటెంట్ బాగానే ఉంటే మీరు ఎలాంటి కాంటెంట్ చేయొచ్చు, లేదు సజెషన్స్ కూడా సజెస్ట్ చేస్తుంది యూట్యూబ్ స్పెసిఫిక్గా. సో ఇది ఈ మధ్య యూట్యూబ్ అందరికీ కూడా ఇట్లా సజెషన్స్ చేస్తుంది అనమాట. లెట్సే మీరు లాస్ట్ 5-10 వీడియోస్ ఓ టైప్ ఆఫ్ కాంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఏదో ఒక స్పెసిఫిక్ కాంటెంట్ని హైలైట్ చేస్తారు. సో యూట్యూబ్ ఏం చేస్తుందంటే, మీరు ఈ కాంటెంట్ని ఇలా చేస్తున్నారు కదా, మీరు ఇలా కూడా చేయొచ్చు, లేదు ఇలాంటి ఆస్పెక్ట్స్ని యాడ్ చేయండి, లేదు ఈ కాంటెంట్లోని మీరు ఈ స్పెసిఫికేషన్స్ ఎలిమెంట్స్ని యాడ్ చేయండి అని అది రిటర్న్ మనకి సజెస్ట్ చేస్తుంది, విచ్ ఈస్ ఎ రియల్లీ గుడ్ ఫీచర్ ఫర్ యూట్యూబ్ అని చెప్పాలి. ఎందుకంటే చాలామంది క్రియేటర్స్కి తెలీదు నేను చేస్తున్న కాంటెంట్ ఎలా ఉంటుంది, ఈ కాంటెంట్ నచ్చుతుంది లేదా, ఇలాంటి క్వశ్చన్స్ అందరికీ ఉంటాయన్నమాట. సో యూట్యూబ్ ఆ ఫీచర్స్ని సజెస్ట్ చేయటం వల్ల మనకి ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి పోతాయి. సో గెటింగ్ 3,000 సబ్స్క్రైబర్స్ అన్నది కొంచెం కష్టమే, బట్ మన ఎఫర్ట్స్ అన్నీ పెడితే కూడా ఇది జరుగుతుందని నేనైతే బిలీవ్ చేస్తాను. సో దట్స్ వై ఐ కెప్ట్ ఇట్ ఎస్ ఎ 7th పాయింట్ ఇన్ మై విజన్ బోర్డ్. సో ది నెక్స్ట్ వన్ ఏంటంటే, ఇక్కడ చూడొచ్చు రివ్యూస్ వెబ్సైట్ అనమాట. యాజ్ ఎ సెడ్ ఎర్లియర్, నాకు ఐ యూస్ టు హ్యావ్ మై ఓన్ మీడియా వెబ్సైట్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ మై MBA. అంటే నేను MBA ఆ టైం చేస్తున్నప్పుడు నాకు ఒక రివ్యూ వెబ్సైట్ ఉండేదన్నమాట.
సో అది దేనికి రిలేటెడ్ అంటే ప్రమోటింగ్ ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ని, ప్రమోటింగ్ షార్ట్ ఫిల్మ్ మేకర్స్ని. సో వాళ్ళకి ప్రమోట్ చేస్తూ ఒక వెబ్సైట్ని నేను బిల్డ్ చేసుకున్నాను అనమాట నేను చదువుతున్న టైంలోనే. లైక్ ఇట్స్ బీన్ లైక్ 2016-17 ఆ టైంలో. సో దిస్ వెబ్సైట్ వెంట్ రియలీ వెల్. అంటే ఈ వెబ్సైట్ నేను అప్పుడు హ్యాండిల్ చేయడం, సో జనాలకి నచ్చడం కాన్సెప్ట్, సో జనాలు నాకే అప్రోచ్ అవటం, సో ఇవన్నీ ప్యారల్గా జరుగుతూ ఉండేవి ఆ టైంలో. అండ్ డ్యూ టు మై కెరీర్ రెస్పెక్ట్ దాన్ని నేను కొంచెం ఆ టైంలో కొంచెం పక్కన పెట్టడం జరిగింది. ఎందుకంటే అప్పుడు నా కెరీర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఐ యూస్ టు వర్క్ ఆన్ మై కెరీర్ ఆబ్జెక్ట్. బట్ ఈ వెబ్సైట్ చాలా అంటే చాలా బాగా హిట్ అయింది. అండ్ మోస్ట్ ఆఫ్ ది 2 తెలుగు రాష్ట్రాల్లోనే నేనెవరో తెలుసు అనమాట బేసిక్గా. యా, సో అంత విజిబిలిటీ క్రియేట్ చేసింది. సో నా ఇంటర్వ్యూస్ కూడా ఉన్నాయి, చాలా ఆర్టికల్స్ కూడా పబ్లిష్ అయ్యాయి సో కాల్డ్ బిగ్ న్యూస్ పేపర్స్లో, లైక్ డెక్కన్ క్రానికల్, ఈనాడు, చాలా ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్లో కూడా పబ్లిష్ అయింది. సో అంత ఫేమ్ని నాకు ఈ వెబ్సైట్ అనేది తెచ్చింది. అండ్ సో ఇప్పుడు నేను మళ్ళీ దాన్ని రీస్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ ఎట్లా అంటే, సో కమింగ్ విత్ న్యూ కాన్సెప్ట్స్తోని దాన్ని రీడిజైన్ చేసి, సో జనాలకి ఇది నా వెబ్సైట్ అనేది ఎలా యూస్ఫుల్ అవుతుందని నేను స్టిల్ దాని మీద వర్క్ చేస్తున్నాను అనమాట. లైక్ ఏ ఎస్పెక్టివ్లోని మనం వాళ్ళకి యూనిక్నెస్ క్రియేట్ చేయగలం అన్నది. సో అది ఐ పుట్ ఇట్ యాజ్ అన్ 8th విజన్. బట్ ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్ అనమాట. అది అంత ఈజీ కాదు రీవ్యాంప్ చేయడం కాన్సెప్ట్ని, ఆర్ రీవ్యాంప్ చేయడం వెబ్సైట్ని, ఆర్ రీవ్యాంప్ చేయడం మన థాట్ ప్రాసెస్ అనేది ఇట్స్ రియల్లీ డిఫికల్ట్. అండ్ నేను దాన్ని 8th విజన్గా ఎందుకు పెట్టుకున్నా అంటే, ఐ నీడ్ టు పుట్ సమ్ టైమ్ ఆన్ ఇట్ అనమాట. డేలో ఒక 1 hour 2 hour దాని మీద పెట్టాలి. మోర్ దాన్ 3 hours కూడా పెట్టే ఎఫర్ట్స్ ఉంటాయి. సో అలాంటి ఎఫర్ట్స్ని నేను ఎలా అనలైజ్ చేసుకోగలను అన్న వాటి మీద నేను కరెంట్ వర్క్ చేస్తున్నాను. సో ఐఎమ్ ట్రైంగ్ టు అట్లీస్ట్ గివ్ మోర్ దాన్ 100% అని చెప్పి ఐఎమ్ కీపింగ్ దిస్ యాజ్ అన్ 8th విజన్. బట్ ఈ ఇయర్లోనే అది ఫుల్ఫిల్ అవ్వాలి అని నేను పెట్టుకున్నాను. సో ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఆన్ ఇట్. అండ్ దానికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ నేను రెడీ చేసుకున్నాను. అండ్ సూన్ ఐ విల్ స్టార్ట్ దాట్. అండ్ నా 9th విజన్ వచ్చేసి యూ కెన్ సీ దిస్ ఇస్ పర్సనల్ బ్రాండింగ్. సో నేను ఈ యూట్యూబ్ ఛానల్ కానీ, నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనిల్ ది గ్రోత్ మార్కెటర్ కానీ, అండ్ ఈ ఎలిమెంట్స్ అన్నీ చేయడానికి కూడా మెయిన్ రీజన్ నా పర్సనల్ బ్రాండింగ్ని ఎలివేట్ చేసుకోవడానికి. అండ్ పర్సనల్ బ్రాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు ఏ పని చేస్తున్నారు, లైక్ మీరు జాబ్ చేయండి, ఆర్ మీరు బిజినెస్ చేయండి, ఆర్ మీరు ఏ పని చేస్తున్నా కూడా మీకు మీ యొక్క పర్సనల్ బ్రాండ్ అనేది మీరు ఎలివేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనల్గా చూసేది పర్సనల్ బ్రాండ్. అంటే మీరు మ్యాక్సిమమ్ మీ చిన్నప్పటి నుంచి కూడా మీ స్కూల్ ఫ్రెండ్స్ తెలుస్తారు, మీ కాలేజ్ ఫ్రెండ్స్ తెలుస్తారు, లేదు మీరు జాబ్ కానీ బిజినెస్ చేస్తే మీ నెట్వర్క్లోనే తెలుస్తారు. బట్ పర్సనల్ బ్రాండ్ అన్నది ఎలివేట్ చేసుకోకపోతే ఈ కమింగ్ డేస్లో చాలా కష్టమైపోతుంది. సో నేను పర్సనల్ బ్రాండ్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కూడా మెయిన్ రీజన్ కూడా ఇదే. సో పర్సనల్ బ్రాండ్ వల్ల మీకు 2 ఎలిమెంట్స్ బాగా ఎలివేట్ అవుతాయి అన్నమాట. అవి ఏంటంటే, ఫస్ట్ థింగ్ ట్రస్ట్ అండి. సో మీరు చేసే పని ఏదైతే ఉంటుందో అది మీరు ఎప్పుడైతే పర్సనల్ బ్రాండ్ వల్ల క్రియేట్ అవుతుందో జనాలు మిమ్మల్ని ఎక్కువగా ట్రస్ట్ చేస్తారు, అంటే నమ్ముతారు అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే, మీరు పర్సనల్ బ్రాండ్ వల్ల అచీవ్ చేసిన గోల్స్ ఏవైనా కూడా జనాలు చూస్తారు. లైక్ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసే పని ఏదైనా మీరు పోర్ట్రేట్ చేస్తున్నారు అనుకోండి, అప్పుడు జనం మీ దగ్గరకు వస్తారు. ఓకే, ఈ అబ్బాయికి ఇది తెలుసు అనమాట, ఆర్ ఈమెకు ఇది అడగచ్చు అని ఒక రిలేషన్షిప్ అనేది బిల్డ్ అవుతాయి. సో ఆ రిలేషన్షిప్స్ చాలా లాయల్గా ఉంటాయి. అండ్ ఆల్సో మీకు ఆ ట్రస్ట్ మీద వచ్చిన రిలేషన్షిప్స్ కూడా లాంగ్ రన్లో ఉంటాయి. సో దట్ కెన్ బి మీరు చేసే జాబ్ అవ్వచ్చు, మీరు చేసే బిజినెస్ అవ్వచ్చు, ఆర్ ఏ ఆస్పెక్ట్ అయినా కూడా ఈ పర్సనల్ బ్రాండ్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ చేస్తుంది. అండ్ సెకండ్ వన్ ఎలిమెంట్ ఏంటంటే ఆపర్చునిటీస్. అవి ఎలాంటి ఆపర్చునిటీస్ అంటే, మీరు బిజినెస్ చేస్తున్నా, ఆర్ జాబ్ చేస్తున్నా, ఆర్ ఇంకేమైనా పని చేస్తున్నా కూడా మీ ఆపర్చునిటీస్ని నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్తాయి. అది ఎట్లా అంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. సో నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అనిల్ ది గ్రోత్ మార్కెటర్ అని నేను స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 20 days అవుతుంది అనమాట. అంటే లాస్ట్ మంత్ డిసెంబర్లో మిడ్ మంత్లో నేను స్టార్ట్ చేసుకున్నాను, మిడ్ 10th 11th ఆ టైంలో అనమాట. సో చాలామందికి అనిల్ ఏం చేస్తాడంటే, తను ఒక కంపెనీలో వర్క్ చేస్తాడు, ఆర్ తన కంపెనీలో తిని జాబ్ ఇది అని అనుకుంటారు. బట్ మోస్ట్ ఆఫ్ దమ్ తెలియదు ఏంటంటే, నేను పనిచేసే టెక్నాలజీ ఏంటి, సో ఆ టెక్నాలజీ జనాలకి ఎలా యూజ్ అవుతుంది,
అన్న ఎలిమెంట్స్ తెలియదు అనమాట. సో ఎప్పుడైతే నేను నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో సపరేట్గా నేను ఇది చేస్తాను, నేను ఇలా పెట్టుకుంటాను, మీకు ఇలా యూజ్ అవుతుంది అని నేను ఎప్పుడైతే చెప్పడం మొదలుపెట్టానో నా నెట్వర్క్లో చాలామంది కూడా నాకు కాంటాక్ట్ అయ్యారు. లైక్ దే ఆస్క్ మీ, అనిల్ నాకు సో అండ్ సో బిజినెస్ ఉంది, సో దీన్ని నేను ఆన్లైన్లో ఎలా ప్రజెంట్ చేసుకోవాలి, ఆర్ నాకు బిజినెస్ ప్రొఫైల్ అనేది ఎలా బిల్డ్ అవ్వాలి, లేదు నాకు ఆల్రెడీ వెబ్సైట్ ఉంది, దాన్ని నేను ఎలాంటి కాంటెంట్ పెట్టుకుంటే నాకు వెబ్సైట్కి జనాలు వస్తారు, ఆర్ నాకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటిలోని కూడా ఎలాంటి కాంటెంట్ పెడితే నా కాంటెంట్ జనాలు చూస్తారు. సో ఇలాంటివన్నీ అడగడం మొదలుపెట్టనమాట. సో ఇట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ మై స్పెసిఫిక్ పర్సనల్ బ్రాండ్ వల్ల. సో నేను చేసే పని నేను ఇది అని నేను చెప్పడం వల్ల అదే నేను ఇలానే క్యారీ అయిపోయింది. ఇలా ఉంటే నా నెట్వర్క్లో కూడా ఎవరికి తెలియదు నేను ఏం పని చేస్తాను. సో అనిల్ అంటే ఏంటి, ఏదో జాబ్ చేస్తాడు అనే ఒక ఉంటుంది తప్ప నీ పని జనాలకి యూజ్ఫుల్ అని తెలీదు. సో ఇది నువ్వు చెప్పాలి, చెప్తేనే తెలుస్తుంది అనమాట. సో ఇది నా రియల్ టైమ్ ఎగ్జాంపుల్. పర్సనల్ బ్రాండ్ అనేది మీకు ఎలా జరుగుతుంది అన్నది నేను ఇది ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అండ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా 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 గ్రో అవుతాయి అనమాట. అండ్ నేను ఈ ఛానల్ కానీ నేను ఈ ఇన్స్టాగ్రామ్ పేజ్ కానీ మెయింటైన్ చేయడానికి కూడా మెయిన్ రీజన్స్ అవే. సో నా వర్క్కి స్పెసిఫిక్గా వచ్చేసి నేను చేసే వర్క్స్ అన్ని కూడా చాలామందికి యూజ్ అవుతాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్ బిల్డ్ చేయాలి. సో వెబ్సైట్ చాలామంది బిల్డ్ చేసుకుంటారు ఓన్గా, కానీ వెబ్సైట్ బిల్డ్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే నువ్వు ఎలాంటి కాంటెంట్ పెడితే జనాలు చూస్తారు, ఆర్ ఎలాంటి విజిబిలిటీ క్రియేట్ అవుతుంది, ఇలాంటివన్నీ కూడా నా దగ్గర సజెషన్స్ తీసుకుంటారు చాలామంది నా నెట్వర్క్లో చాలామంది ఉన్నారు. అండ్ చాలామందికి లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటుంది అనమాట. సో దాన్ని ఎలా ఆప్టమైజ్ చేయాలి, సో లింక్డ్ఇన్ని ఎలా యూజ్ చేయాలి, సో లింక్డ్ఇన్ని యూజ్ చేస్తే మనకు బెనిఫిట్స్ ఏంటి అంటే నా కెరియర్లో నాకు ఎలా యూజ్ అవుతుంది, నేను జాబ్లోని నేను ఆపర్చునిటీస్ ఎలా ఫైండ్ చేయగలను, నేను బిజినెస్లో నా నెట్వర్క్ని ఎలా బిల్డ్ చేయగలను. సో ఇలాంటి ఎలిమెంట్స్ అన్నీ కూడా లింక్డ్ఇన్ మీకు హెల్ప్ చేస్తుంది. సో ఇలా చాలా ఎలిమెంట్స్ నాకు అడుగుతారు అనమాట. సో నా నెట్వర్క్లోనే. సో మీకు పర్సనల్ బ్రాండ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. మీరు చేసే డైలీ యాక్టివిటీస్లో కానీ డైలీ పనిలో కానీ మీ పర్సనల్ బ్రాండ్ అనేది ఎలివేట్ అవుతుంది. మీరు ఏ పని చేసినా మీరు ఏంటి అనేది ఏదో ఒక ప్లాట్ఫామ్లో పెట్టకపోతే ఫ్యూచర్లోని చాలా కష్టమైపోతుంది అనమాట. అంటే ఇప్పుడున్న టెక్నాలజీలో ఇప్పుడున్న కాంపిటీషన్లో పీపుల్ చాలా స్పీడ్గా ర్యాపిడ్గా గ్రో అయిపోతున్నారు. ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల అందరూ త్వరగా నేర్చుకుంటున్నారు, ఇన్ఫర్మేషన్ తొందరగా కన్జ్యూమ్ చేస్తున్నారు. సో అందుకని నేను స్పెసిఫిక్గా పర్సనల్ బ్రాండ్ని 8th విజన్గా పెట్టుకొని నేను చేసే ప్రతి పనిని చూపించుకుంటాను. అంటే లైక్ నేను ఇది చేస్తాను, నేను ఇలా పెట్టుకుంటాను, నేను ఇది అని నేను స్పెసిఫిక్గా చెప్తాను అందరు కూడా. యా అది పర్సనల్ బ్రాండ్కి ఉన్న పవర్. యా సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ చూస్తే 9th వన్ ఇంటర్నేషనల్ ట్రిప్. సో ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. సో వాట్ ఐ థాట్ ఈజ్ ఈ ఇయర్లో అయినా అట్లీస్ట్ ఇయర్లో కాకపోయినా నెక్స్ట్ ఇయర్లో అయినా ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాలన్నది నాకు ఎప్పటి నుంచో నా చైల్డ్హుడ్ డ్రీమ్ అనమాట. సో ఐ ట్రావెల్ డొమెస్టిక్లో ట్రావెల్ చేశాను. చాలా 3-4 స్టేట్స్ అనేది వెళ్ళాను, కానీ ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. సో ఈ ఇంటర్నేషనల్ ట్రిప్ అనేది కూడా నా విజన్ బోర్డ్లో పెట్టుకున్నాను. దట్ ఐ నీడ్ టు అచీవ్ అని పెట్టుకున్నాను అనమాట. అది ఒక చిన్న గోల్ లాగా. దట్ కమ్స్ అన్ 8th వన్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి 9th వన్ ఇస్ బీ కాన్స్టెంట్. అంటే మనం చేసే పనుల్లో కన్సిస్టెన్సీ అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. స్పెసిఫిక్గా నేను చేసే పనుల్లో. సో యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలన్నా, లేదు ఇన్స్టాగ్రామ్ పేజ్ రన్ చేయాలన్నా, ఆర్ నీ ఓన్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేయాలన్నా, ఆర్ నీ ఓన్ మీడియా వెబ్సైట్ రన్ చేయాలన్నా, ఆర్ నీ డైలీ యాక్టివిటీస్, నీ జాబు అన్నీ చూసుకోవాలి. అండ్ ప్యారలల్గా దీన్ని కూడా మేనేజ్ చేయగలనమాట. సో ఇవన్నీ చేస్తూ కన్సిస్టెంట్గా రోజు అన్ని పనులు చేయాలని చాలా కష్టం. ఎందుకంటే ఐ టెల్ ఎగ్జాంపుల్, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 20 days అవుతుంది కదా. దానికి నేను ఎలా ప్రిపేర్ అవుతానంటే నేను చేసే కాంటెంట్ని ఒక 2 రోజుల ముందుగానే ప్రిపేర్ అవుతాను. అంటే ఎట్లా అంటే స్క్రిప్ట్ రాసుకుంటాను, ఓకే, పేపర్ మీద స్క్రిప్ట్ రాస్తాను, అండ్ రీసెర్చ్ చేస్తాను, అండ్ ఆల్సో దానికి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ పక్కన పెట్టుకుంటాను. అంటే చాలా కష్టం, ఎందుకంటే ఒక వీడియో అనేది చేయడం అనేది చాలా కష్టం ఉంటుంది. దానికి ఎడిటింగ్ చేసుకోవాలి, దానికి స్క్రిప్ట్ నువ్వే రాసుకోవాలి, దాని స్క్రిప్ట్ నువ్వే చదువుకోవాలి. ఒక కెమెరా ముందుకు వచ్చి మాట్లాడటం అన్నది ఇనీషియల్గా ఎలా ఉంటుందంటే మీకు మాట వస్తుంది కానీ బయటికి రాదు, షవరింగ్ వస్తుంది. అండ్ మిమ్మల్ని మీరు చూసుకోవడానికి
ఎట్లా ఉంటాము, మనం ఎలా కనబడతాము, మనం చెప్తుంది జనాలకి అర్థమవుతుందో లేదో, ఒకవేళ మాట్లాడితే వాళ్ళు ఏమనుకుంటారేమో. సో ఇలాంటివన్నీ కూడా క్వశ్చనరీస్ ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ ఓవర్కమ్ చేయాలి అంటే మీరు కన్సిస్టెంట్గా ఉండాలన్నమాట. మీరు చేసే పనులు కన్సిస్టెన్సీ ఉండాలి, వాల్యూ క్రియేట్ చేయగలగాలి. అంటే ఈ పనులన్నీ కూడా ఒక సెట్ ఆఫ్ రూల్స్గా పెట్టుకోవాలి. ఓకే, ఇవాళ నేను మార్నింగ్ లేచాను, నేను ఈ పని చేయాలి, నేను ఈ మార్నింగ్ చేసి ఈ వీడియో క్రియేట్ చేయాలి, నేను ఈ మార్నింగ్ లేచాను, ఈ షార్ట్ నేను పెట్టాలి. వాటిని మీరు షెడ్యూల్ చేసుకుంటారు. అప్పుడు మీరు చాలా డిసిప్లిన్గా వెళ్తారు అనమాట డే అంతా కూడా. సో అలా ఒక 1 మంత్ ఉంటుంది, సెకండ్ మంత్ కూడా, థర్డ్ మంత్ అలానే, ఫోర్త్ మంత్ అలానే, సిక్స్త్ మంత్ అలానే, ఫిఫ్త్ మంత్ అట్లా మీకు మంత్స్ కూడా మీరు ట్రావెల్ చేసే కొద్దీ ఇది మీకు అలవాటు అయిపోతుంది అనమాట. సో ఈ కన్సిస్టెంట్గా ఉండటం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. బట్ నాకు ఇనీషియల్గా ఒక 10 days 15 days అయితే బాగానే చేశాను. బట్ 16th 17th డేస్ నుంచి కూడా ఇది కష్టమైపోతుంది అనమాట. ఎట్లా అంటే ముందుగానే ఒక 20 minutes వీడియో బిల్డ్ చేయాలంటే ముందుగా ఆలోచించాలి. సో దానికి రీసెర్చ్ చేయాలి, సో దాని గురించి రాసుకోవాలి. ఇవన్నీ కష్టం అనమాట. అంటే మనం వీడియో ముందు చెప్పాలన్నా కూడా ఇబ్బంది పడతాం, అవతల వాళ్ళు ఏమనుకుంటారు అని. సో ఇవన్నీ కూడా ఎక్కడో మనకు ఆపేస్తాయి అనమాట. సో ఇక్కడికి ఇచ్చాలి. బట్ ఇలా ఆపకుండా ఓవర్కమ్ చేసుకుంటూ వెళ్తేనే మీకు కన్సిస్టెన్సీ వస్తుంది. అది నేను బిలీవ్ చేశాను. ఒక 10 daysకి ఇబ్బంది పడ్డాను, ఒక 15 daysకి కష్టం అనిపించింది. 28 days దాటిన తర్వాత నాకు అది ఈజీ అయిపోయింది అనమాట. ఓకే, ఇదేనా, ఓకే ఇట్లా ఉంటుందా, సో ఇలా చేసుకుంటే సరిపోద్ది అనమాట. సో అది ఎప్పుడు కూడా మీరు చేసే పని కనబడుతూ ఉంటుంది వీడియోస్లో, అండ్ జనాలు చూస్తారు, జనాలు మీ వీడియోస్ కన్జ్యూమ్ చేస్తారు. సో వాళ్ళు రెస్పాండ్ అవుతారు, నాకు ఇది నచ్చింది, నేను ఇంతసేపు చూశాను, నాకు ఇది వాల్యూ. దీస్ ఆర్ మై విజన్ బోర్డ్ ఐడియాస్ ఫర్ 2026. సో మీకు ఇలా ఈ విజన్ బోర్డ్ ఐడియాస్ నచ్చినట్టయితే డూ కామెంట్ ఆన్ మాకు ఈ స్పెసిఫిక్ ఐడియా నచ్చింది అని. లేదు మీకు ఇంకేమైనా ఐడియాస్ ఉన్నాయి, లైక్ నేను లాంగ్ టర్మ్లో ఇది చేద్దాం అనుకున్నాను, లేదు ఈ షార్ట్ టర్మ్లో ఇలా చేద్దాం, యూ కెన్ డూ కామెంట్ బిలో దిస్ వీడియో. And thank you for watching this video, and do like, share, subscribe for the YouTube channel Family Man Anil.